వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరం వద్ద సేవారత్న తంగెళ్ల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమం తెనాలి పట్టణ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొని తంగెళ్ల శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి ముఖ్యంగా భట్రాజు కులస్తుల సంక్షేమానికి విశేష కృషి చేసిన తంగెళ్ల శేషంరాజు చిరస్మరణీయులని అన్నారు. మంచి వ్యక్తిగా మానవతావాదిగా సమాజంలో అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించేవారని తెలిపారు. స్వర్గీయ సేవారత్న నిరుపేదల పెన్నిధి బీసీ ఉద్యమ నేత, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీ సామాజిక వర్గాలని చైతన్యపరిచినటువంటి వ్యక్తి తంగెళ్ల శేషంరాజు గారు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి భట్రాజు కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఆ కులానికి గుర్తింపు లేనటువంటి రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రథమ వ్యక్తి శేషంరాజు గారు. ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలే కాదు, భట్రాజుల వారు కూడా ఎక్కడున్నా కూడా ఆయన్ని స్మరించుకోవటం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా నేనైతే. పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో భట్రాజు కాలనీ ఏర్పాటుకు విశేష కృషి చేస్తారని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో బీసీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీను, సరికొండ వెంకటేశ్వరరాజు, కూరపాటి కొండంరాజు, చల్లగాలి శివశంకర్ రాజు, ఆంజనేయరాజు, సరికొండ సాంబశివరాజు, వెంకటేశ్వరరాజు, తంగెళ్ల సత్యనారాయణరాజు, చక్రాల శ్రీరామరాజు, శ్రీదేవి, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తంగెళ్ల శేషంరాజు గారు పరమపదించి ఇప్పుడు 6 సంవత్సరాలండి. ఇది 6వ వర్ధంతి కార్యక్రమం. వారి ఆశయాల మేరకు మేమందరూ కూడా తెనాలిలో ఉన్నటువంటి భట్రాజు సంఘం అంతా కూడా వారి ఆశయాల మేరకు కృషి చేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. పట్టణ 39వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు ప్రజలకు చేస్తున్నారని చెప్పి, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా అవలంబిస్తున్నారని చెప్పి చెప్తూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే నూతన ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయాలనే ఉద్దేశం ఉందో, ఉద్యోగ అవకాశాలు ఉండి రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కలగజేయటం, దీంతోపాటు ఆడబిడ్డ ఎవరికైతే 18 ఏళ్ళు నిండియో ఆ 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నెలకి ఒక్కొక్కరికి 1500. ఆ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమంది కూడా ఈ యొక్క ఆడబడ్డి నది వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉంటే ముగ్గురు ఉంటే 54,000, నలుగురు ఉంటే 72,000, ఇద్దరు ఉంటే 36,000, ఒకళ్ళు ఉంటే 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉందని చెప్పి ఆ బాండ్స్ని అప్పచెప్పటం, అంతేకాకుండా 3 సిలిండర్లు ఇచ్చే బాండ్ని అప్పచెప్పటం, ఇద్దరు బిడ్డలు కానీ ముగ్గురు బిడ్డలు కానీ చదువుకునే బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, ముగ్గురు బిడ్డలు ఉంటే 3 15 45,000 రూపాయలు వారికి ఇవ్వండి. ఈ రోజున ఈ ప్రభుత్వం 15,000 ఇస్తానని 14,000, 14,000 ఇస్తానని 13,000, 13,000 ఇస్తానని 12,000, అంతేకాకుండా చదువుకునే బిడ్డలు అందరికీ చదువు చెప్పిస్తానని ఒక బిడ్డకే చదువు చెప్పించే కార్యక్రమం,
ఆ బిడ్డకి కూడా ఒక సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరం ఇవ్వకుండా ఇలాంటి పరిస్థితి లేకుండా ఎవరైతే స్కూల్ విద్యకి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్య వరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది నా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఎవరైతే రైతులు ఉంటారో ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయల సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కలగజేయాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల నుండి ఉద్యోగం రాకుండా ఉండి ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఒక్కొక్కరికి, ఆ ఇంట్లో 2 ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ ఈ అంశం అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 17వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలంటూ సందేశం పంపి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము నిర్వేదక సమ్మె చేస్తున్నాం. 17వ రోజుకు చేరింది. ఈరోజు పోస్ట్ కార్డులు అంటే మా ఆవేదనను తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డుల ద్వారా మేము తెలియజేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నామండి. పోస్ట్ కార్డుల ద్వారా పంపిస్తున్నాము. అయితే ఈరోజు సాక్షి పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ ఇచ్చారండి. వారు ఏవైతే పథకాలు మాకు అమలు చేశారు అనే దాని మీద ఒక సుదీర్ఘమైన లేఖ రాసినట్టు రాశారు. అందులో 2016లో నా 2,000 ఉన్నదాన్ని 4,000 చేశాము. నా తర్వాత 2017లో మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి బాధలు మేము ఇదిలో పెట్టుకొని వారి జీతాన్ని మేము రాగానే 7,000 నుంచి 11,000 చేశామని చెప్పారు. 2018లోనే మా జీతాలు 10,500 చేశారు. అంటే గత ప్రభుత్వంలోనే మాకు 10,500 జీతం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు మాత్రం పెంచారు. అయితే జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో తెలంగాణ కన్నా మాకు అదనంగా 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ మాటను మేము నిలబెట్టుకోమని ఇన్ని రోజుల నుంచి మేము ఈ దీక్ష చేస్తున్నాము. అయితే మేము ముందుగా ఇచ్చాము కదా అన్న మాట మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో తెలంగాణలో ఎంత జీతం ఉంది, మాకు ఎంత జీతం ఇస్తున్నారని మేము అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నాము. దానికి ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. మేము కొన్ని హామీలు మేము నెరవేర్చాము, మీ విధుల్లోకి మీరు వెళ్ళండి అంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యం అండి? అసలైనవి వదిలేసి ఏదో కొసరుగా మేము ఇచ్చాము అని అంటే మేము కనీస వేతనం అడుగుతున్నామండి. మేము చేసే పని కోసమే మేము అడుగుతున్నామండి. మేము కావాలని దేనికోసమో చేయట్లేదు. అప్పుడు పోరాడి స్వతంత్రాన్ని ఏ రీతికైతే తీసుకొని వచ్చారు, ఇప్పుడు కూడా మేము పోరాడి మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడి గెలుస్తామండి. ఆడవాళ్ళ కోసం మీరు ఇంత చేసాం, మేము అంత చేసామని చెప్పేసి మీకోసమే మేము అన్నగా ఇంటి మనిషిగా ఉన్నానని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక అన్నగా చేసింది ఏమీ లేదు. ఇంట్లో చెల్లెల్ని బయటికి నెట్టారు. మేమెంత అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మేము పోరాడతామండి, మా హక్కులు సాధిస్తామండి. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాగైనా పోరాటానికి సిద్ధంగా ఉంటామని మీకు తెలియపరుస్తున్నాము. దీంట్లో 2016లో మేము పెంచామనుంది. మీరు వచ్చింది ప్రభుత్వంలోనికి 2019లో మీరు వచ్చింది. 2016లో ఉన్న ప్రభుత్వం టీడీపీ వాళ్ళు పెంచింది 6,000 జీతానికి 10,500 జీతం చేశారు. అలాంటి జీతాన్ని మీరు పెంచామన్నట్టుగా దీంట్లో శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చెంచుపేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పేద మహిళలకు, వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేశారు. శీతాకాలం నేపథ్యంలో పేదలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వాలిటి అలెగ్జాండర్, అవనిగడ్డ ఉద్యానవన శాఖ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మరి వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. చలికాలంలో మరి వృద్ధులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో శ్యామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు
ఈ కార్యక్రమం తెనాలిలో నిర్వహించడం జరిగింది. నా పేరు ఎన్ రమేష్. నేను హార్టికల్చర్ ఆఫీసర్గా అవనగడ్డలో జాబ్ చేస్తున్నాను. శామ్ అండ్ జైన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా వీళ్ళు ప్రజలకి చేరువలో ఉన్నారు. మరి వీళ్ళు ప్రజలకి కావలసినటువంటి కుట్టు మిషన్లు సంబంధించినటువంటి మరి ట్రైనింగు, దాంతోపాటు మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగు ఇవ్వటం ఈ గతంలో వాటిలో కూడా మేము పాల్పంచుకోవడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో 70 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ ఐతానగర్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మూడో రోజు కొనసాగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.